ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం చాలా దుర్మార్గమైంది. అది ఎలాంటి మనకు పాత సామెత ఉంది, ఒక మేకపిల్లని తినడానికి పులి తనకన్నా దిగువ నీళ్లు తాగుతుంటే నువ్వు నీ ఎంగిల్ నీళ్ళు తాగాను అన్నట్టుగా ఉంది వాళ్ళు చెప్పేటువంటి సాకు. ఇప్పుడు ఆ పెట్రోల్ మీద ఆధిపత్యం కోసం దాడి చేసి అణుశక్తి ఉందని కారణం చెబుతున్నారు. అణుశక్తి ఆ దేశంలో ఉంది, వాళ్లే బహిరంగ ఒప్పుకున్నారు. అది యుద్ధం కోసం, ఆయుధం కోసం కాదు. శాంతియుత ప్రయోజనాలు అంటే విద్యుత్ తయారీ, ఇటువంటి వాటికి ప్రతి దేశం వాడుకోవచ్చు. యురేనియం తనిఖీ చేసుకోమని వాళ్ళు చెప్పారు, ఓపెన్గా ఐఏఈని ఆహ్వానించారు. ఐఏఈ తనిఖీ చేసి ఏమీ లేదు, ఇక్కడ ఈ ఆయుధాలు తయారు చేయట్లేదని చెప్పారు. నిన్న కాక మొన్న వెనుజులా మీద దాడి చేశారు. ఏం పేరు చెప్పి? డ్రగ్ పేరు చెప్పి దాడి చేశారు. అంతకుముందు ఇరాక్ మీద దాడి చేశారు. ఏం పేరు చెప్పి? ఉగ్రవాదం పేరు చెప్పి. అంటే ఒక దేశం మీద ఉగ్రవాదం పేరు చెప్పి, ఒక దేశం మీద డ్రగ్ పేరు చెప్పి, ఇంకో దేశం మీద అణ్వయ శక్తి పేరు చెప్పి, ఈ రకంగా ఏదో ఒక రకంగా ఈరోజు పశ్చిమాసియా ఆయిల్ మీద, లాటిన్ అమెరికా మినరల్స్ మీద ఆధిపత్యం కోసం ఈరోజు దిగజారిపోతుంది, అడుగంటిపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఆధిపత్యం. కానీ ఇజ్రాయెల్ని కూడా కలుపుకొని వీళ్ళు చేస్తున్నారు. అంతకన్నా దుర్మార్గం ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఈరోజు పంచారామ క్షేత్రాలు 5 కూడా తారకాసురుడిలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ భీమవరం గురుమూడి క్షేత్రం, అలాగే అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, పాలకొల్లు, ఈ 5 క్షేత్రాలని కూడా దేవతలు ఏకకాలంలో ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్య కూడా లింగాకారంలో చంద్రకాలం మారుతూ ఉంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్తో కాంతివంతంగా స్వామివారు దర్శనమిస్తుంటారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ అక్కడక్కడ నలుమచ్చలతో స్వామివారి దర్శనం ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏకశిఖరంలో అన్నపూర్ణమ్మ వారు, సోమేశ్వర స్వామి వారు ఉండడం ఇక్కడ ప్రత్యేకమైన విశేషం. మన భారతదేశంలో ఎక్కడా కూడా స్వామివారికి పైన అమ్మవారు ఉండడం, అది ఏకశిఖరంలో ఉండడం ఇక్కడ అత్యంత విశేషం. ఎలా పెరుగుతాయో అర్థం కాని పరిస్థితుంది. అందరూ ఇప్పుడు చూస్తున్నారు. కొంతమంది అయితే ముందే ఆయిల్ కొని పెట్టుకుందామని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదయం టీవీలో కూడా వార్తలు వచ్చినాయి, చాలామంది డబ్బాలో పట్టుకొని పోతున్నారు అని చెప్పని. ఒక రకమైన స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోయింది, ధరలు పెరుగుతాయని. ఈ స్పెక్యులేషన్ చాలు, పెట్రోల్ అంబానీ లాంటి వాడు పెట్రోల్ రేటు పెంచేయడానికి. అతని దగ్గర ఇప్పుడు ఆధిపత్యం ఓఎన్జీసీ లేదు, అంతా రిలయన్స్ వాళ్ళది. లాభాల మీద లాభాలు పిండుకుంటారు జనం దీన్ని ఉపయోగించుకొని. కానీ యుద్ధం ప్రపంచ శాంతికే కాదు, భారతదేశ ప్రయోజనాలకు కూడా నష్టకరమైంది. మన మీద భారాలు వేసేటువంటిది, మన భారతీయ వారసత్వాన్ని దెబ్బతీసి మన ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో దిగజార్చేటువంటి, మన ప్రత్యక్షం దిగజార్చేటువంటి చర్య. మోడీ ఇప్పటికైనా సరే బహిరంగ ముందుకొచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాన్ని ఖండించాలి. అలాగే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడలా, మోడీకి భజన చేయకపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మన రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందని దీని ద్వారా ఎంతమంది గల్ఫ్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మన కుటుంబం లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ముందుకొచ్చి ప్రజలకు భరోసా ఇచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించాలని చెప్పి కోరుతున్నాను.